హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇది వచ్చేసి మీకు యూనిట్ 2లో ఉందండి. మరి యూనిట్ 2లో నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ షేర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే R22 వాళ్ళకి 4th బిట్లో బైనామియల్ అండ్ 5th బిట్లో వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం అడిగారు. ఒకవేళ అటు ఇటుగా అయితే చెప్పలేను, బట్ బైనామియల్తో పాటు మనకి మీన్ వేరియన్స్ కోవేరియన్స్ అని ఉంది కదా. ఎందులో ప్రాబబిలిటీ డెన్సిటీ, ఐ మీన్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో అలాంటి ప్రాబ్లం అయినా అడగొచ్చు. అది 10%, బట్ 90% బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం అడుగుతారు 4th బిట్లో. ఫస్ట్ బైనామియల్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని అంటే మనకి ఇది చూడండి అమ్మా, కాయిన్ టాస్ చేయడం, ఆర్ డైస్ కావచ్చు, ఆర్ బర్త్ ఆఫ్ బేబీ అంటే బాయ్ గర్ల్ ఐడెంటిఫికేషన్, ఎడిటింగ్ ఆఫ్ ఎ బిల్ ఎర్రర్ ఆర్ నాట్, అండ్ అడ్వర్టైజింగ్ ఆన్ టీవీ రీకాల్ బై వ్యూవర్స్ ఆర్ నాట్, లేదా ఇండిపెండెంట్ ట్రయల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫాలో చేస్తాం, ఈచ్ ట్రయల్ హ్యాస్ 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ 2 అవుట్కమ్స్ ఆర్ రిమైనింగ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో పి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ క్యూ అంటే ఫెయిల్యూర్. పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం. ఫ్రమ్ దట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ తీసుకుంటాము. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఏమని అడుగుతారంటే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీన్ ప్రూవ్ దట్ ఆర్ డిరైవ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఈ మీన్ వేరియన్స్కి డైరెక్ట్ ప్రూఫ్ ఉందండి. దీంతో పాటు రిలేషన్ బిట్వీన్ బైనామియల్ పాయిజన్ అని కూడా అడగొచ్చు, బట్ మీన్ వేరియన్స్ చూసుకోండి. అండ్ ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారని అంటే ఫస్ట్ కాయిన్ టాస్ కావచ్చు, డైస్ కావచ్చు, అలాంటి ప్రాబ్లం మేడం ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నాయి అని అంటే క్వశ్చన్ నెంబర్ 4లో వచ్చింది అని అంటే కోవేరియన్స్ మీన్ అని అడిగితేనేమో జస్ట్ మనం పీడిఎఫ్ ఫంక్షన్ ఇస్తారు, కంటిన్యూస్ ప్రాబబిలిటీ మీన్స్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఇస్తే మనం మీన్ వేరియన్స్ కనుక్కుంటాం. అలా కాకుండా డైరెక్ట్ కాయిన్ టాసింగ్ డైస్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, లేదంటే లాస్ట్ టైం కాయిన్స్ ఆర్ త్రో సైమల్టేనియస్లీ అట్లీస్ట్ అండ్ ఎగ్జాక్ట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ అని అడిగారు. ఓకే, అండ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫెక్టివ్ బోల్స్ ఇచ్చేసి మీన్ వేరియన్స్ కనుక్కోమంటారు అని అంటే కంపల్సరీ అది బైనామియల్. అండ్ మీన్ వేరియన్స్ so and so 4/3 or 3 or 1/3, find x greater than or equal to 1 the probability and find n అని అడిగారు. అండ్ లాస్ట్ వన్ ఏంటి అని అంటే ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీకి మనకి ఫార్ములా n ఇంటూ క్యూ ప్లస్ పి ఇంటూ హోల్ పవర్ పి. ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్నో మనకు తెలియాలి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయల్స్? 0 1 2 3 టోటల్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రయల్స్? 6 ట్రయల్స్, n ట్రయల్స్, రైట్. నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే క్యాపిటల్ N. ఇది ఎలా కనుక్కుంటాం మీన్ అంటే సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi విచ్ ఇస్ ఈక్వల్ టు మీన్, దట్ ఇండికేట్స్ ఎన్పి. మనకి ఎన్పి తెలుసు, దాని నుంచి మనకి స్మాల్ n తెలుసు, దెన్ ఆటోమేటికల్లీ విల్ గెట్ ద రిమైనింగ్ వాల్యూస్, రైట్. క్యూ వస్తుంది, పి వస్తుంది, మనకి తెలుసు పి ప్లస్ క్యూ ఇస్ 1. ఓకే, దెన్ క్యూ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ పి. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దిస్ ఇస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. ఓకే, ఈ విధంగా అడుగుతారండి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. బట్ మాక్సిమం R22 అండ్ R18 వాళ్ళకి 4th బిట్లో బైనామియల్ వస్తుంది, 5th బిట్లో పాయిజన్ వస్తుంది. బట్ బైనామియల్ పాయిజన్లో ఏ ఒక్కటైనా చదువుకొని వెళ్ళొచ్చు అంటే నాకు తెలిసి 2 ప్రిపేర్ అవ్వండి బిడ్డ, వెరీ ఈజీ. అండ్ మీ అదృష్టం బాగుంటే లాస్ట్ సెమ్ వాళ్ళకైతే బైనామియల్ పాయిజన్లో కూడా మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏదైతే మనం ఫస్ట్ యూనిట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అండ్ ఏంటిది అడిషన్ మల్టిప్లికేషన్ బేస్ ప్రాబ్లం కాకుండా ఇంకొకటి ప్రాబ్లం బేస్, అది ఇక్కడ కూడా రిపీట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంది. కాబట్టి బాగా చదవండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, మన ప్లేలిస్ట్ అండ్ మన వాట్సాప్ గ్రూప్ ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.